రన్ అవుతుంది ఫోటో. ఇది రన్ అయితే ఇది అది నొక్కితే సరిపోద్ది. ఇలాగ కంటిన్యూ. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవంగా మరి విద్యార్థుల చేత మనకి జాతీయ గీతం వందే మాతరాన్ని ఆలపించవలసిందిగా కోరుచున్నాం. నా నమస్కారాలు. అలాగే కూర్చున్న పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. పిహెచ్డి గురించి నాకు తెలిసి ఏంటంటే, నేను వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేప్పుడు అలాగే ఒక ఆవిడే పిహెచ్డి చేస్తూ ఉంటే, ఎటువంటి పిహెచ్డి అంటే అది జాలర్లు వాడి జీవన విధానం మీద చేస్తే మేము కూడా వెళ్ళి చేసేవాళ్ళం. ఆవిడకి హెల్ప్ చేసేవాళ్ళం. చాలా ఇల్లు తిరిగి మొత్తం డీటెయిల్స్ అన్నీ, వాళ్ళ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ రాసేవాళ్ళం. ఒక పిహెచ్డి చేయాలి అంటే చాలా కొన్ని వందల పేజీలు రాయాలి. అవన్నీ కట్ట కింద కట్టి అవి సబ్మిట్ చేస్తే వారు ఓకే చేస్తేనే మళ్ళీ పైకి పంపిస్తారు. అవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత కానీ పిహెచ్డి రాదు. అది చాలా పెద్ద చదువు. అది ఒకసారి అందరూ గమనించుకోవాలి. పిల్లలు రే నువ్వు నిలబడి పిహెచ్డి చేశారంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది దేశంలోనే అత్యున్నత పురస్కారం. అది తెలుస్తుందా? గౌరవం అనమాట. డాక్టరేట్ అంటే ఏంటది? గౌరవం. మీలో ఎవరికైనా సరే ఈ రోజు నిర్ణయించుకుంటే మీరు పెద్ద అయ్యి డిగ్రీ పీజీ అయిన తర్వాత చేయగలుగుతారు. అది హిందీ మేడం గారు చెప్పారు కదా, పునాది ఎప్పుడు పడాలి? చిన్న వయసులోనే పడాలి. నేను కూడా నా పేరు ముందు డాక్టర్ అన్న పదం ఉండాలి అన్న భావన మీకు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా మీరు కూడా అచీవ్ అవ్వగలరు. ఓకేనా? ఈ శుభ సందర్భంలో మేడం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇంకా అనేక విధాలుగా మిమ్మల్ని తీస్తాను నేను. పడుతుందండి.
మేడం మేడం తిరగండి, ఆ బల పక్కకి వెళ్ళండి మేడం గారి దగ్గరికి. మిమ్మల్ని తీసుకుంటున్నాను నేను. inaugural function. సబ్జెక్ట్ మ్యాపింగ్ ఏమైనా ఉంటే చూడండి, అయిపోయి కొట్టండి. అన్ని ప్రింట్ అవుట్ హాయిగా వచ్చేస్తాయి కదా. మిమ్మల్ని ఇదేదో అగతలేదు మరి ఆయన ఏరిండి సార్ ఏరిండి అంటున్నా నాకు తెలుతండి. ఇది కట్టేయండి. మేనేజర్ పెట్టారు కాబట్టి మనం చూస్తాం. ఎంపైర్ చేతులను అడుగుతుంది. ఓకే రన్ 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 రన్. ఈసారి మా రెడ్డిగా క్లాస్ పడాలి. మరి డోర్లు ఎందుకు? ఫోన్ నింపుకోగానే ఫోన్ మార్చారు.
ఇలా జరగండి, వెనక్కి జరగండి. పిల్లగానే మళ్ళీ కూడా మారుతారు. చిన్న ఇలా జరగండి, వెనక్కి జరగండి. ఏంటంటే తప్పు అబ్బాయి ఎంత అన్నాడు కదా, 9 అన్నాడు. మళ్ళీ 10 నుండి 1 స్టార్ట్ అవ్వాలి. 11, 12 కాకుండా 1 స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? రెడీ స్టార్ట్. అవుట్. మళ్ళీ కదా? మళ్ళీ స్టార్ట్ చేయండి. వెనక్కి వెళ్ళి అవుట్. నెక్స్ట్ ఆ అబ్బాయి ఏం చెప్పాడు? ఏం చెప్పావు? మనం ఏం చెప్పాలి? అవుట్. పూరా ఏం చెప్పాలి? తెలుగు ఇంగ్లీష్ ఓకే. చెప్పకూడదు చెప్తే మీకు ఇది కదా చెప్పకూడదు. ఇది సింపుల్ గేమ్ అండి. క్లాస్ లో మన పిల్లల్ని అయితే స్టాప్ అన్నారు. 1 2 3 4 స్టాప్. నెక్స్ట్ నువ్వేం చెప్పాలి? 6 7 8 9 స్టాప్. అలాగా మీరు 5 నెంబర్లు అయితే స్టాప్, 5 నెంబర్లు అయితే స్టాప్. ఇది ఈజీగా వచ్చేసింది. ఇందాక మాత్రం రాలేకపోతే ఇంగ్లీష్ అయినప్పుడు మాత్రం కనిపించింది. ఇది చాలా ఈజీ. तेरी शान पे सदके कोई दम है क्या, तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा, है अर्ज़ ये दीवाने की, जहाँ और सुहानी देखी, एक रोज वही मेरी शाम। कभी याद करे जो जमाना, माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम। ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा। चल तेरा रहमान रंग बिरंगा, ऊंचा आसमां से तेरा तिरंगा, जीने की इजाजत दे दे, या हुक्म शहादत दे दे, मंजूर हमें जो भी तू चुने। रेशम का हो मधुशाला या कफन सिपाही वाला, ओढ़ेंगे हम जो भी तू बुने। ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा। తమ్ముడు అంటే ఇంకా ఏమో వెళ్ళంటే రైట్గా మొదలెట్టండి.
నిమిషాలు కావాలా అయిపోయాను కూడా బ్యాంక్ చంద్రబాబు ఇంకా దేవుడు దీవించాలని మాట్లాడా అనుకున్న క్షేమకరణ మార్గంలో దేవుడు దీవించడం ప్రార్థించారు. మహాకరుడ పరిశుద్ధుల ప్రేమల తండ్రి గారా జేమ్స్ మాస్టర్ గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభుత్వ కుమారుడు వారికి చదువులు చదువుకొని చదువంతా పూర్తి చేసి మరలా అమెరికా దేశంలో కూడా చదువుకోవడానికి వెళ్ళి అక్కడ కూడా మరి ప్రభా మరి కొంతకాలము ఆవిడ విషయాలు తెలుసుకొని మరి ప్రభా పార్ట్ టైం జాబ్ గా ఒక ప్రక్క చదువుకుంటూ ఒక ప్రక్క మరి పార్ట్ టైం జాబ్ చేసుకుంటా మరి ప్రభా తనకు వచ్చిన ఆ యొక్క కష్టాన్వితంలో వాటిని మొదటిగా దేవుని సన్నిధిలోకి ఇవ్వాలని తలచినప్పుడు వారికి వచ్చిన ఆలోచన మందిరంలో ఉన్న ఒక లోటు మరి ఎరిగి ప్రభా మరి పాటలు పాడడానికి వాయిస్ కంట్రోలింగ్ చేయడానికి మరి ఇంకా అనేకమైన సంగీత పరికరాలు దీని మీద మరి వాడడానికి ఉపయోగకరమైన మిక్సర్ మరి వారు బహుమానం ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి నాన్న. అలాగే సన్నిబాబు గురించి ప్రార్థన అక్కడికి మంచి ఆరోగ్యం తెచ్చేయండి. ఎన్ని సంవత్సరాలు చదువుకోవాలి అన్ని సంవత్సరాలు చదువుకోవడానికి కృప తెచ్చేయండి. ఆ బిడ్డని ఇక్కడ ఉన్న స్థితికి తీసుకొని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఎవరి కాలంలో ఉన్న నా కుమార్తె సుష్మా విషయంలో ప్రార్థన చేస్తున్న ఆ బిడ్డకు వివాహం జరగాలి. నా ప్రభావ కుటుంబ సభ్యులు అనుకున్నట్టుగా మంచి సంబంధం ఆ బిడ్డకు రావాలి ప్రభా. నీ చిత్తమైతే ఈ సంవత్సరంలోనే ఆ కార్యాలన్నీ సఫలమయ్యేలాగా కనిపించిన కుమార్తె విషయంలో కూడా వివాహం సఫలము చేయండి. మీకు తగిన జోడు ఆ బిడ్డకు మీరు ఏర్పరచమని ప్రార్థన చేసి స్తోత్రం. మందిరంలో ఈ వస్తువు చక్కగా ఉపయోగపడడానికి మీ యొక్క సహాయం తెచ్చి ప్రార్థిస్తూ జేమ్స్ మాస్టర్ మంచి ఆరోగ్యం తెచ్చేయండి. వెళ్ళే మార్గాల్లో ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే నర్సు గారు కూడా ఉన్నతమైన మంచి ఆరోగ్యం పాల్గొని వచ్చేసే పరిపాలనలో ప్రయాణాలు ఉద్యోగంలో రాకపోతే మేము తోడుగా ఉండమని మన కుటుంబాన్ని దీవిస్తామని మా ప్రభువులు మా రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చిన ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. వీడియోతోనే ఫోటోలు ఇండిపెండెన్స్ ఈ రోజున మన పాఠశాలలో 1996, 97 విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసించినటువంటి పూర్వ విద్యార్థులు అలాగే ఈ పాఠశాల స్థలదాత వారి మనవడి గారు కూడా. Good morning to the respected headmaster, teachers on the dais, and my dear friends. My name is Nikita. Today I am going to speak about Independence Day. At first, I would like to wish you all happy Independence Day. On 15th August 1947, India got freedom from the British rule. Since their very year, we celebrate Independence Day. Since then very year, we celebrate Independence Day. On 15th August on this year, we celebrate Independence Day of our country. This is there for all of you celebrate and honor our nation. We should too celebrate this day with a great spirit.
the Independence Day all over India with great joy. It is one of the greatest festival of India. The sacrifices of whose efforts gave us Independence Day. We must respect our national flag and national anthem. Jai Hind. Thank you, Ananda. చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడం పై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.